హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను మైసూర్ బోండా చేస్తున్నాను. మైసూర్ బోండా చాలా ఫ్లఫీగా, క్రిస్పీగా, స్మూత్గా, మంచి రంగులో రావాలి అంటే ఎలా చేసుకోవాలో, ఏ టిప్స్ పాటించాలో నేను ఈరోజు చూపిస్తున్నాను. చూడండి ఎలా చేయాలనేది. మీరు ఈరోజు ఇలాగని చేస్తే ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా, ఫ్లఫీగా వస్తాయి మైసూర్ బోండాలు. ఫస్ట్ మనం పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగు వచ్చేసి మనం పుల్లటి పెరుగు తీసుకోవాలి. పుల్లటి పెరుగు తీసుకున్న తర్వాత దాంట్లోకి సాల్ట్, వంట సోడా యాడ్ చేసుకోవాలి. వంట సోడా యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు బీట్ చేసేదానికి ఏదైనా అవైలబుల్లో ఉంటే, కవ్వం కానీ ఏదైనా ఉంటే మనము అలా కవ్వం సహాయంతో బాగా బీట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చేత్తోనే బీట్ చేస్తున్నాను. బాగా ఇలా బీట్ చేయడం వల్ల పెరుగు అనేది నురగగా వచ్చేసి మనకు మైసూర్ బోండాలు క్రిస్పీగా, ఫ్లఫీగా రావడానికి హెల్ప్ చేస్తుంది ఇలా చేయడం వల్ల పెరుగు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మైదా పిండిని మనము వేసుకోవాలి. ఏదైనా హెల్త్ కాన్షియస్ ఉండే వాళ్ళైతే కనుక మైదా పిండిని స్కిప్ చేసేసి మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. గోధుమ పిండి యాడ్ చేసుకున్నా కూడా మనకు మైసూర్ బోండాలు చాలా టేస్టీగా వస్తాయి. ఇందులో మనం వచ్చేసి హీట్ వాటర్ని మైదా పిండిని కలుపుకునేటప్పుడు యూజ్ చేసుకోవాలి. ఇట్లా హీట్ వాటర్ని యూజ్ చేసుకోవడం వల్ల కూడా చాలా ఫ్లఫీగా, స్మూతీగా వస్తాయి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనము బాగా స్మూత్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం వచ్చేసి 4 అవర్స్ పాటు నాననివ్వాలి. ఎంతసేపు నాననిస్తే అంత బాగా ఫ్లఫీగా వస్తాయి మనకు వచ్చేసి. బాగా ఒక పెనంలో మనము ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మైసూర్ బోండాలను ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు ఒకవేళ అలా వీలు కాకుంటే నైటే పిండిని కలుపుకొని మార్నింగ్ లేవంగానే మనము మైసూర్ బోండాలు చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా, ఫ్లఫీగా, చాలా కలర్ కూడా చాలా బాగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బోండాలు వచ్చేసి చాలా గోల్డ్ కలర్లో చాలా బాగా వచ్చాయి. ఈ పద్ధతిలో మీరు కూడా చేస్తే చాలా మనకు ఫ్లఫీగా వస్తాయి బోండాలు అనేవి. అదేవిధంగా ఈ మైసూర్ బోండాలోకి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ చేసినాను. పల్లీ చట్నీ అయితే మైసూర్ బోండాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే పల్లీ చట్నీ యూట్యూబ్లో కూడా నేను అప్లోడ్ చేసినాను. మీరు కూడా కావాలి అంటే ఒకసారి చూడండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.